న్యూయార్క్‌ని ఇస్లామిక్ రాజ్యం చేస్తానన్నాడు మందాని. ఒకప్పుడు ఏదైతే ప్రవక్త కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్లారు అన్నటువంటిది మక్కా, మదీనా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, అట్లాగే ముస్లింలు ఇప్పుడు అమెరికాలోకొస్తారు. చివరికి అమెరికాని తమ రాజ్యంగా చేసుకుంటారు. దానికి న్యూయార్క్ వేదిక అవుతుందని ఓపెన్‌గా చెప్పాడు. అయినా సరే అక్కడ వాళ్ళు ఓట్లేశారు. దాంతో ధైర్యం వచ్చింది. ఇప్పుడు నడి రోడ్డు మీదనే ప్రార్థనలు జరుగుతున్నాయి. అట్లాగే క్రమక్రమంగా ఇస్లామీకరణ జరుగుతోంది. దాని ఇంపాక్ట్‌తో న్యూయార్క్ నుంచి బడా పారిశ్రామికవేత్తలు వదిలిపోతున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు అతని కాన్సెప్ట్ అమెరికా మొత్తాన్ని ఇస్లామీకరణ చేయడంతో పాటుగా ట్రంప్‌తో స్నేహం, అమెరికాతో స్నేహం ఉన్న భారత్‌లో కూడా ఒక విష ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి విషయంలో దూరే ప్రయత్నం చేస్తున్నాడు. దానికే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. మందాని నువ్వు న్యూయార్క్ మేయర్‌వి, అమెరికాలో ఓ రాజకీయ పార్టీ నాయకుడివి. నీ దేశంలో నీ యాక్టివిటీ చూసుకో. మా దేశంలో నువ్వొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.